అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఏంటి? కేవలం 3 చోట్ల రాజధానులు ఏర్పాటు చేయడమా? ఒక చోట న్యాయ రాజధాని, మరోవైపు పరిపాలనా రాజధాని, మరో చోట శాసన రాజధాని అని ఏర్పాటు చేస్తే అభివృద్ధి వికేంద్రీకరణ అయిపోద్దా? అది కాదు కదా. అభివృద్ధి వికేంద్రీకరణ అంటే 3 చోట్ల కూడా అన్ని ప్రాంతాల్లో అన్ని జిల్లాలు అభివృద్ధి చెందాలి, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, అన్ని ప్రాంతాల్లో పెట్టుబడులు రావాలి, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం ప్రత్యేకంగా ఉండాలి. నిన్న మొన్న విశాఖపట్నంలో జరిగిన ఈ భాగస్వామ్య సదస్సులో వచ్చిన పెట్టుబడుల తీరు చూస్తే అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఏంటి, పెట్టుబడుల వికేంద్రీకరణ అంటే ఏమిటి అనేది అర్థమవుతుంది. విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ పెడుతున్నారు, 1,31,000 కోట్లు. అదే విశాఖపట్నంలో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు పెడుతున్నారు. అదే విశాఖపట్నం జిల్లాలో అంటే అనకాపల్లి జిల్లాలో ఆర్సిలార్మిత్తల్ ప్రాజెక్టు పెడుతున్నారు. అలాగే నిన్న మొన్న జరిగిన భాగస్వామ్య సదస్సు ద్వారా రిలయన్స్ ప్లస్ బ్రూక్ఫీల్డ్ వాళ్ళు విశాఖపట్నం సమీపంలోనే 2,20,000 కోట్లతో మరో డేటా సెంటర్ పెట్టడానికి ముందుకొచ్చారు. సో ఓవరాల్గా దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతోంది, విశాఖపట్నం ఆ సిటీ చుట్టుపక్కల ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ డేటా సెంటర్ బాగా అభివృద్ధి చెందుతోంది. భవిష్యత్తులో ఏఐ అండ్ డేటాకి ప్రపంచవ్యాప్తంగా విశాఖపట్నం కేంద్ర బిందువుగా ఉండబోతోంది అనేది ఈ ఒప్పందాల ద్వారా మనం గ్రహించవచ్చు. లక్షల కోట్లు డేటా సెంటర్ల కోసం, ఏఐ సెంటర్ల కోసం పెట్టుబడులు పెడుతున్నారంటే మామూలు విషయం కాదు. సో అది విశాఖపట్నం. సో విశాఖపట్నం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, నెక్స్ట్ 5 years 7 years ఎటువంటి ప్రాజెక్టులు రాబోతున్నాయని మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లా. కాగ్నిజెంట్, టీసీఎస్, గూగుల్ ఇటువంటి పెద్ద పెద్ద సంస్థలన్నీ అక్కడికి రాబోతున్నాయి. అతి త్వరలోనే అక్కడ ప్రాజెక్టులు నెలకొల్పిపోతున్నాయి. సో అది ఉత్తరాంధ్ర పరిస్థితి. ఇక రాయలసీమ పరిస్థితి చూసుకుంటే ఆల్రెడీ వార్వకల్లులో డ్రోన్ సిటీ కోసం ప్లాన్ చేశారు. అలాగే కొప్పర్తి అండ్ వార్వకల్లులో 2 పారిశ్రామిక వాడలను అభివృద్ధి జరుగుతోంది ప్రస్తుతానికి. అలాగే నిన్న కొన్ని ప్రాజెక్టులు శ్రీ సిటీలో 5 యూనిట్లను వర్చువల్గా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. వర్చువల్గా 5 యూనిట్లు ప్రారంభించారు. అలాగే రేమండ్ ఒకటి రాయలసీమ కేంద్రంగా 1,200 కోట్లు పెట్టుబడులు పెట్టడానికి రేమండ్ సంస్థ ముందుకొచ్చింది. సో వీళ్ళు అనంతపురం ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పెట్టుబడులు పెడతారంట. అలాగే సెమీ కండక్టర్ చిప్ డిజైనింగ్ యూనిట్లు, సోలార్ విద్యుత్ ప్లాంట్లు అవి కూడా రాయలసీమలో పెట్టడానికి సమాయత్తమవుతున్నారు. సో రాయలసీమ ప్రాంతంలో కూడా అన్నీ కలిపి ఓవరాల్గా రాయలసీమ ప్లస్ ఈ నెల్లూరు, ప్రకాశం జిల్లాలో రామాయపట్నం పోర్టు దగ్గర రామాయపట్నం పోర్టు కడుతున్నారు. పోర్టు దగ్గర బీపీసీఎల్ ప్రాజెక్ట్ ఒకటి రాబోతుంది కదా, రిఫైనరీ ప్రాజెక్టు. ఇవన్నీ కలుపుకుంటే దాదాపుగా ఒక 2 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు వస్తాయి భవిష్యత్తులో, సమీప భవిష్యత్తులో. అది అలా ఉంటే ఇక అమరావతిలో కూడా కొన్ని పెట్టుబడులకు మార్గం సుగమమైంది. అమరావతిలో 12 ఎకరాల్లో ఫుట్బాల్ స్టేడియం కడతామని ఏఐఎఫ్ఎస్ చైర్మన్ కళ్యాణ్ చౌబే గారు నిన్న చెప్పారు. అలాగే అమరావతిలో నారాయణ హృదయాలయ ఒకటి తీసుకొస్తామని కూడా నిన్న సదస్సులో చెప్పారు. అలాగే అమరావతిలోనే ఒక స్పేస్ సిటీ నిర్మాణానికి కూడా రెడీ అవుతున్నారు. అలాగే అమరావతిలో క్వాంటమ్ ఈ జనవరి 1వ తేదీ నుంచి కూడా క్వాంటమ్ కంప్యూటర్ రెడీ అవ్వబోతున్నాయి. సో ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి వివిధ ప్రముఖ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. క్వాంటమ్ అనేది ఖచ్చితంగా మన రాష్ట్రాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళబోతోంది. అలాగే అమరావతిలో బేసిల్ వుడ్స్ పాఠశాలకు భూమి పూజ చేశారంట. అక్కడ ఒక కొత్త స్కూల్ అదొకటి. అంటే అది పెద్ద వికేంద్రీకరణలోకి వద్దులే, మనం అది లెక్కే ఎక్కర్లేదులే. అలాగే ఇంకా కొన్ని డేటా సెంటర్లు, చిన్న చిన్న డేటా సెంటర్లు అవి ఇవి ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చారు. అమరావతిలో కూడా దాదాపుగా ఒక 70,000 కోట్ల విలువైన పెట్టుబడులు అయితే జరిగాయన్నమాట అన్నీ కలిపి. సో ఇలా రాజధానికి సంబంధించి అమరావతిలో కొన్ని, అలాగే విశాఖపట్నానికి సంబంధించి కొన్ని, రాయలసీమ ప్రాంతానికి సంబంధించి కొన్ని, ఇలా జిల్లాల వారీగా కూడా ఆ ప్రాంతంలో ఏ వనరులు ఉన్నాయో చూసుకొని, ఆ ప్రాంతంలో ఏ రంగంలో పెట్టుబడులు పెడితే బాగుంటుంది అనేది చూసుకొని, మన రాష్ట్రంలో ఉన్న తీర ప్రాంతం పొడవునా కూడా ఇటువైపు నెల్లూరు నుంచి అటు శ్రీకాకుళం వరకు కూడా కొంత మ్యాక్సిమం అన్ని ప్రాంతాల్లో సమపాలలో పెట్టుబడులు తీసుకురావడానికి, అభివృద్ధి చేయడానికి కొన్ని ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి అన్నమాట.
సో వికేంద్రీకరణ అంటే ఏదో ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడమో, ప్రాంతాల ఎమోషన్స్ రెచ్చగొట్టడమో, ఒక చోటుకెళ్ళి మరో చోట గురించి నెగిటివ్గా మాట్లాడి రెచ్చగొట్టడమో కాదు. 3 చోట్ల కూడా అభివృద్ధి జరగాలి, 3 చోట్ల కూడా ప్రాజెక్టులు, పరిశ్రమలు, పెట్టుబడులు రావాలనేది విధానం అన్నమాట.